భీమవరం డీఎస్పీ జయసూర్య బదిలీ అయ్యారు. నూతన డీఎస్పీగా రఘువీర్ విష్ణుకు పోస్టింగ్ వచ్చింది. డీఎస్పీ జయసూర్యపై పలు అవినీతి ఆరోపణలు అయితే ఉన్నాయి. విచారణ జరపాలని డీజీపీకి డిప్యూటీ సీఎం పవన్ లేఖ రాశారు. జయసూర్యపై గతంలో పవన్ బహిరంగ ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, డీఎస్పీ జయసూర్య భీమవరం నుంచి అయితే బదిలీ అయినటువంటి పరిస్థితి ఉంది. కొత్తగా కూడా మరో డీఎస్పీ అయితే వచ్చినటువంటి సిచ్యువేషన్ ఏంటి? దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? ఎస్ మురళి, గత కొంతకాలంగా కూడా ఇది ఏదైతే భీమవరం డిఎస్పీ జయసూర్య ఉన్నారో ఈయనకు సంబంధించి కొంత వివాదం అయితే నడుస్తుంది. ముఖ్యంగా ఈ ప్యాకాట్లకు సంబంధించి, కోడి పందాలకు సంబంధించి ఏదైతే ఉభయ గోదావరి జిల్లాల్లో బాగా ఫేమస్ అయినటువంటి ఈ కోడి పందాలు, ప్యాకాట ఇటువంటి అంశాలకు సంబంధించి ఆయన పూర్తిగా సహకారం అందిస్తున్నారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి జనసేన నేతలు పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేయడం, దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా కొంత దూకుడుగా వెళ్ళడం, దానికి నివేదిక అడగడం, ఆ తర్వాత దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా హోంమంత్రి వంగలపూడి అనిత వీళ్ళిద్దరు కూడా సమీక్షా సమావేశం పెట్టడం, అసలు వివరాలు ఏంటని డీజీపీని అడగడం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. అయితే ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పవన్ జయసూర్యకి అండగా నిలబడటం, అతను మంచివాడే, అసలు భీమవరంలో ప్యాకాట్లు ఇవన్నీ కూడా లేవు, వీటన్నిటి అడ్డుకట్ట వేశారంటూ కూడా ఆయన ప్రకటించడం, ఇవన్నీ తన నియోజకవర్గంతో సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఆయన మాట్లాడటం, ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే ఇక అక్కడి నుంచి కూడా రఘురామకృష్ణరాజు ఏదో విధంగా జయసూర్యని కాపాడతారు అనే అందరూ అంచనా వేశారు. కానీ అనూహ్యంగా దీనికి సంబంధించి విచారణ జరిగిన తర్వాత కొన్ని కీలక అంశాలు కూడా వెలుగులోకి రావడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులను కూడా విచారించడం, ఆ రాజకీయ నాయకులను విచారించడం, ఇవన్నీ కూడా జరిగాయి. అలాగే సిబ్బందిని కూడా విచారించినట్టుగా కూడా తెలుస్తాం. ఈ నేపథ్యంలో తాజాగా కొంత కీలక నిర్ణయం తీసుకున్నారు. భీమవరం డీఎస్పీ జయసూర్యను బదిలీ చేశారు. నూతన డీఎస్పీగా రఘువీర్ విష్ణుకు పోస్టింగ్ ఇచ్చారు. ఆయన పైనటువంటి ఏదైతే జయసూర్య పైన పలు అవినీతి ఆరోపణలు ఇప్పుడు పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు కూడా అవకాశం కనపడుతోంది. అంటే పవన్ గతంలో బహిరంగ ఆరోపణలు చేయనప్పటికీ కూడా దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ సీరియస్ కావడంతోనే పరిస్థితి అంతా కూడా ఆయనకు వ్యతిరేకంగా నడిచింది. ఇక పవన్ టార్గెట్ చేయడంతో రఘురామకృష్ణరాజు వంటి వాళ్ళు అండగా నిలబడినప్పటికీ కూడా జయసూర్య బయటపడలేకపోయారు. రైట్, ఏ విధంగా ఉండబోతుందంటారు దీనికి సంబంధించి విచారణ? ఆయనపై వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు కావచ్చు, లేకపోతే ఇతరతర దాని అన్నిటికీ సంబంధించి కూడా అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏసీబీ కానీ లేదంటే ఇతర దర్యాప్తు సంస్థలు అయితే విచారణ చేసే అవకాశం ఉంటుంది, లేదా శాఖాపరంగా కూడా ఆయనతో విచారణ చేసే అవకాశాలు అయితే ఉండొచ్చు. కానీ ప్రస్తుతానికైతే ఆయన అక్కడ ఉండకూడదు అంటే జనసేన పార్టీ అక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఆలోచన విధానం ప్రకారం జయసూర్య అక్కడ ఉంటే తమకు ఇబ్బందిగా ఉంటుందనే కోణంలోనే ఆయన బదిలీ చేయించేందుకే దీనికి అంతటికీ కూడా ముందడుగు వేశారు. ఇక విచారణ అనేది అది ఎంతవరకు జరుగుతుంది, విచారణలో ఎటువంటి విషయాలు వెలుగులోకి వస్తాయి ఏంటనేది అయితే చెప్పలేం. కానీ కొంత అయితే వాళ్ళు అనుకున్న లక్ష్యం అయితే ఆయన బదిలీ చేయించడం అది జరిగిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక భీమవరం డీఎస్పీ జయసూర్య అయితే బదిలీ అయ్యారు. నూతన డీఎస్పీగా రఘువీర్ విష్ణుకు పోస్టింగ్ దక్కింది. డీఎస్పీ జయసూర్యపై పలు అవినీతి ఆరోపణలు అయితే ఉన్నాయి. విచారణ జరపాలని డీజీపీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. జయసూర్యపై గతంలో కూడా బహిరంగ ఆరోపణలు అయితే పవన్ కళ్యాణ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ లేఖతోనే జయసూర్య బదిలీ అయ్యారన్నట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. విచారణను వేగవంతం చేయడానికి మార్గం అయితే సుగమమైంది. అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు కావచ్చు, ఇతరత్ర అందరూ కూడా జయసూర్య అవినీతికి సంబంధించి సాక్ష్యాధారాలతో సహా పవన్కి ఇచ్చారు కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రకమైనటువంటి చర్యలకు కూడా ప్రభుత్వం ఉపక్రమించిందని కూడా అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడనే కాదు, మొదటి నుంచి కూడా జయసూర్య ప్రవర్తన కావచ్చు, ఇతరత్ర అన్నీ కూడా వివాదాస్పదంగానే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఉన్నతాధికారుల అండతో తాను చెలరేగిపోయేవాడు అవినీతి విషయంలో అనేది కూడా ఆయనపై ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విమర్శ. ఇదే అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా నేరుగా జయసూర్య మీద బహిరంగ ఆరోపణలు చేయడం కావచ్చు, డీజీపీకి లేఖ రాయటం కావచ్చు, ఇదంతా కూడా జయసూర్య బదిలీకి అయితే దారితీసినటువంటి పరిస్థితి ఉంది. ఇక విచారణ అయితే పారదర్శకంగా జరగాలని పవన్ కళ్యాణ్ సూచించినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విచారణకు లైన్ క్లియర్ అయినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.